భారతరత్న మన దేశంలో పౌరులకు అందించే అత్యుత్తమ పురస్కారం. దీన్ని జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్థాపించారు. ఈ పౌర పురస్కారాన్ని ప్రజాసేవ, కళలు, సాహిత్యం, విజ్ఞానం, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు. ఈ అవార్డులను రిపబ్లిక్ వేడుకల్లో ప్రదానం చేస్తారు. ఈ ఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఎవరికి ప్రకటిస్తారన్న అంశం ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది రేసులో ఓ పారిశ్రామికవేత్త, మరొక రాజకీయవేత్త ముందు వరుసలో ఉన్నారు. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏపీ దివంగత నేత నందమూరి తారక రామారావులతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలు రికమెండ్ చేస్తున్న మరో దివంగత నేత కన్షీరాములు ఈ ఏడాది భారతరత్న రేసులో ఉన్నారు. ఈ ఏడాదికి ముగ్గురికి మాత్రమే భారతరత్నలు ఇవ్వాల్సి ఉంటుంది. 1999లో నలుగురికి భారతరత్న ప్రదానం చేశారు. కాగా 2024లో 5గురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించి సంఖ్య విషయంలో కాస్త చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. తాజాగా ఈ ఏడాది ఎవరికి భారతరత్న ప్రదానం చేస్తారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. భారతరత్న పురస్కారం రేసులో దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ముందున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. గతేడాది అక్టోబర్లో రతన్ టాటా కన్నుమూశారు. ముందు నుంచే ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. మరణానంతరం ఈ డిమాండ్ మరింత బలపడింది. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ మహారాష్ట్ర కేబినెట్ తీర్మానం కూడా చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతేడాది డిసెంబర్ 26న కన్నుమూశారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీతో పాటు కొందరు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా కోరుతున్నాయి. మన్మోహన్ సింగ్కు ఢిల్లీలో స్మృతిస్థల్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు మన్మోహన్ సింగ్కు భారతరత్న కూడా ఇస్తారని ఢిల్లీ వర్గాల సమాచారం. కాంగ్రెస్తో సుదీర్ఘ అనుబంధం కలిగిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి 2019లో భారతరత్న ఇచ్చిన మోడీ సర్కార్ 2024లో మాజీ ప్రధాని పివి నరసింహారావుకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడం విశేషం. మరోవైపు టీడీపీ వ్యవస్థాపకులు మాజీ సీఎం ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ బలంగా కోరుతోంది. ఎన్టీఆర్కు భారతరత్న వస్తుందని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉంది. ఎన్టీఆర్కు భారతరత్న సాధించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అలాగే దళిత నేత, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాంశీరామ్కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. గతంలో చాలాసార్లు బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ఈ డిమాండ్ను కేంద్రం ముందుంచారు. అలాగే సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, వీర్ సావర్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బీహార్ తొలి సీఎం శ్రీకృష్ణ సింగ్, బీపీ మండల్, ఒడిశా మాజీ సీఎం బీజు పట్నాయక్ తదితరులు కూడా భారతరత్న రేసులో ఉన్నారు. ఈసారి 3 లేదా 4గురికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ డేకి ముందు లేదా ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు ఉండడంతో ఆ తర్వాత భారతరత్న పురస్కారాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న ప్రకటించారు. తొలిసారిగా ఒక సంవత్సరంలో ఎక్కువ మందికి భారతరత్న ప్రకటించడం విశేషం. గతంలో 1954 నుంచి ఇప్పటి వరకు భారతరత్న పురస్కారం జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య 53కి చేరుకుంది.